పరశురాముడు మరియు వినాయకుడికి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది? వినాయకుడు తన దంతాన్ని ఎలా కోల్పోయాడు? వినాయకుడు తన విరిగిన దంతాన్ని ఎలా ఉపయోగించాడు? వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ణువు అవతారమైన పరశురాముడు తన శత్రువులను ఓడించిన తర్వాత శివుని ఆశీస్సులకు ధన్యవాదాలు చెప్పాలని కైలాస పర్వతం వద్దకు వస్తాడు. అప్పుడు వినాయకుడు శివుడు ధ్యానంలో ఉన్నారు. వినాయకుడు శివుని ధ్యానం ఇబ్బంది కలగకుండా ఉండటానికి గణేశుడు సంరక్షకుడిగా ఉంటాడు. సమయంలో పరశురాముడిని లోపలికి రాకుండా అడ్డుకున్నాడు. పరశురాముడి కోపం పోరాటానికి దారితీసింది. ఆ సమయంలో శివుడిచ్చిన దైవిక బహుమతి అయిన తన గొడ్డలిని గణేశుడిపై విసిరాడు. తన తండ్రి ఆయుధం పట్ల గౌరవంతో గణేశుడు గొడ్డలితో తనను కొట్టడానికి అనుమతించాడు. ఫలితంగా అతని దంతాలలో ఒకటి పోయింది. ఆ గొడ్డలి గణేశుడి దంతాన్ని తగలడంతో అది తెగిపోయింది. గణేశుడు నొప్పితో అరిచాడు. ఇది శివుని ధ్యానానికి అంతరాయం కలిగించింది. పరశురాముడు పశ్చాత్తాపపడి శివుడికి క్షమాపణ చెప్పగా శివుడు అతన్ని క్షమించాడు. గణేశుడు తన విరిగిన దంతాన్ని మహాభారతం రాయడానికి ఉపయోగించాడు. అందువల్ల అతనికి ఏకదంత అనే పేరు వచ్చింది. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.